హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము హైడెల్బర్గ్లో ఉన్నాం ఫ్రెండ్స్. జర్మనీలో స్టుట్గార్ట్కి దగ్గరలో ఉంటుంది హైడెల్బర్గ్. జస్ట్ స్టుట్గార్ట్ నుంచి 1.5 అవర్ ట్రైన్ జర్నీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మేమైతే రివర్కి పక్కనే ఉన్న ఒక షాప్లో తుర్కిష్ శాండ్ కాఫీ ట్రై చేస్తున్నాము. నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఈయన కాఫీ బౌల్లో ఒక 2 స్పూన్స్ కాఫీ పౌడర్ వేశారు. తర్వాత షుగర్ని యాడ్ చేస్తారు. షుగర్ ఎంత యాడ్ చేయాలని అడుగుతున్నారు. మేమైతే 2 క్యూబ్స్ అని చెప్పాము. ఆయన యాడ్ చేశారు. చూడండి, ఆయన అంటున్నారు ఇండియన్స్కి కాఫీలో సరిపడా షుగర్ ఉండాలి, సో కాబట్టి నేను 2 క్యూబ్స్ యాడ్ చేస్తాను అని చెప్పారు. మాకైతే థ్రిల్లింగ్గా అనిపించింది. ఎందుకంటే ఇండియన్స్కి ఎలాంటి టేస్ట్ ఇష్టం అనేది అక్కడ వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా. అలాగే 1 కప్పు హాట్ వాటర్ యాడ్ చేశారు. హాట్ వాటర్ యాడ్ చేసి కాఫీ బౌల్ని ఇసుకలో పెట్టారు. ఈ కాఫీ బౌల్స్ చూసారా ఎంత బాగున్నాయో కదా. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. కలర్ఫుల్గా మీన్స్ ఒకటే కలరే, బట్ డిజైన్స్ అంతా చాలా వెరైటీగా ఉన్నాయి. చూడండి, శాండ్లో పెట్టాడు కదా. ఆ కాఫీ పైకి పొంగుతూ ఉన్న టైంలో బయటికి తీసి మన కప్లో పోసిస్తారు. నేనైతే ఎప్పుడు యూట్యూబ్లో వీడియోస్లో ఈ శాండ్ కాఫీని చూస్తూ ఉన్నాను, కానీ ఎప్పుడూ ట్రై చేయలేదు. ఎందుకంటే నాకు ఎక్కడ కనిపించలేదు, బట్ ఇక్కడ కనిపించాయి. ట్రై చేద్దాము అనేసి చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. చూడండి, ఇలా కప్లో కాఫీ పోసిచ్చారు. ఒకవేళ మనకు మిల్క్ కావాలంటే మిల్క్ కూడా యాడ్ చేస్తారు. చూడండి, పొంగు రావడం కోసం కాఫీని హీట్ చేసిన శాండ్లో తిప్పుతూ ఉన్నాడు. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఏంటి ఏమి కాఫీ స్పెషాలిటీ ఏంటి అనేసి. చూడండి, ఇప్పుడు ఈ బౌల్లో ఉన్న కాఫీ కూడా పొంగు వస్తుంది. దాన్ని తీసి కప్లో వేసిస్తాడు. మీరు కూడా ఎప్పుడన్నా హైడెల్బర్గ్కి వెళ్ళినప్పుడు ఈ కాఫీని ట్రై చేయండి. మాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. రియల్ కాఫీ పౌడర్ స్మెల్ ఉంది. ఓకే, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.